ఈరోజు తెనాలి 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సీఎం కాలనీ కార్డన్ సెర్చ్ అనే ప్రోగ్రాం కండక్ట్ చేశాము. గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జందాల్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు గంజాయి, మాదక ద్రవ్యాలు, అసాంఘిక కార్యక్రమాలు ఏవైనా ఉంటే వాటి గురించి ఈరోజు ఈ కార్యక్రమం మేము చేసి ప్రజల్లో వాళ్ళు ధైర్యంగా ముందుకు వచ్చి ఏదైనా ప్రాబ్లం ఉంటే పోలీస్ స్టేషన్కి వచ్చి చెప్పడానికి కానీ, ఫోన్ చేసి చెప్పడానికి కానీ అవకాశం కల్పించడానికి, ప్రజలకు చేరువుగా పోవడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. ఇందులో భాగంగా ఇక్కడ ఈ కాలనీలో ఉంటున్న ఇద్దరు రౌడీ షీటర్లు, 6 సస్పెక్ట్ షీటర్లోనే వాళ్ళ ఇల్లు తనిఖీ చేశాం. గంజాయి స్మగ్లింగ్ ఈ పెడ్లర్స్ ఇద్దరు ఇళ్ళను కూడా చెక్ చేసాం. వాళ్ళు ఇప్పుడు కుటుంబంతో కూడా మాట్లాడాం. అందరూ పిల్లలు కూడా సక్రమంగా ఉన్నారు, ఎటువంటి గంజాయి ప్రాంతంలో లేదని చెప్పారు. మళ్ళీ ఎప్పుడైనా పిచ్చి పనులు చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. టైంకి వచ్చేస్తున్నాడా? అసలు అక్కడ 9 గంటలు ఉన్నాడు, ఎక్కడికి వెళ్తలేదు. పనికల్లో వచ్చేస్తున్నాడు, ఇంట్లో రాగని చూస్తున్నాం, ఏమి ఉండలేదు, అసలు ఎక్కడికి వెళ్తలే. నమ్మద్దు, ఎప్పుడు నమ్మద్దు. నమ్మదు సార్, నేను అందుకోనండి సార్. డౌట్ వచ్చే సార్ ఫోన్ చేస్తారు కూడా చెప్తున్నాను సార్. అసలు ఏం చేయట్లేదు. ఉండడమే మేము కోరుకుంటాం, కోరుకోం. నీ బాధ్యత నువ్వు, మా బాధ్యత నేను చేస్తే అటు సక్రమంగా ఉంటాడు. పని చేసుకొని శుభ్రం గౌరవంగా ఉండరా. నువ్వు చెప్పు, తప్పని అలా చేయొద్దండి. మార్పు అనేది నీకే తెలుస్తుంది. అట్లాగే ఈ కార్డన్ సెర్చ్లో భాగంగా మోటార్ సైకిళ్ళు సీజ్ చేయడం జరిగింది. నంబర్ల ప్లేట్ లేని మోటార్ సైకిళ్ళు ఇవన్నీ వారి రికార్డు ఉండి నంబర్ ప్లేట్ వేస్తే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది, లేదంటే సీజ్ చేసి ఆర్టీఐకి పెడతాం. ఈరోజు ఈ కార్యక్రమంలో 45 మోటార్ సైకిళ్ళు, 4 ఆటోలు, వాళ్ళకి రికార్డు సక్రమంగా లేదు, నంబర్ ప్లేట్లు లేవు. వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తే ఉన్నవి ఉన్నట్టుగా ఇప్పుడు మళ్ళీ వాళ్ళు సక్రమంగా ఆర్టీఐకి పెట్టి వాళ్ళకి మళ్ళీ రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది, లేకపోతే సీజ్ చేయడం జరుగుతుంది. కొత్తగా అనుమానితులు ఎవరో గుర్తించలేదు. మా పోలీసు నోటీసులో ఉన్న అనుమతి ఇళ్ళు మాత్రం చెక్ చేయడం జరిగింది. ప్రోత్సాహంతో పెట్టుకున్న లక్ష్యాలను సాధించడానికి, సంఘంలో ఉన్నత స్థాయికి చేరడానికి కొత్త విధాల ప్రయత్నిస్తూ డ్రగ్స్ అనే మహమ్మారిని పారదోలుతాను.